ఆంధ్రప్రదేశ్లో తిరుమల లడ్డూపై వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఇటీవల సీఎం చంద్రబాబు శ్రీవారి లడ్డూ ప్రసాదంపై చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. తిరుమల సనాతన సాంప్రదాయాలను, పవిత్రతను మంటగలిపేలా వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిందని ఆయన ఫైర్ అయ్యారు. తాజాగా లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వురు వాడినట్లుగా ల్యాబ్ రిపోర్ట్స్ బయటకు రావడంతో ఆయా పార్టీల నాయకులు, సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. తాజాగా ఇదే అంశంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డు ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని తెలిపారు. దేవాలయాల అపవిత్రత, భూమి సమస్యలు, ఇతర ధార్మిక పద్ధతులకు సంబంధించిన అనేక సమస్యలపై నిత్యం వెలుగు చూస్తూనే ఉన్నాయని అన్నారు. మొత్తం దేశంలో దేవాలయాలకు సంబంధించిన అన్ని సమస్యలను పరిశీలించేందుకు జాతీయ స్థాయిలో సనాతన ధర్మ రక్షణ బోర్డు ఏర్పాటు చేయాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో విధాన నిర్ణేతలు, మత పెద్దలు, న్యాయ వ్యవస్థ, పౌరులు, మీడియాలో చర్చ జరగాలని అన్నారు. సనాతన ధర్మాన్ని పవిత్రం చేసేందుకు అందరూ కలిసి రావాలని తాను భావిస్తున్నానని పవన్ ట్వీట్ చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తిరుమల నుంచి మహేష్ అందిస్తారు. మహేష్, చెప్పండి, లడ్డూ ప్రసాదం తిరుమల తిరుపతి దేవస్థానంలో తయారు చేసే లడ్డూ ప్రసాదం కల్తీ జరిగింది గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అని చెప్పి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా జంతువుల కొవ్వుతో తయారు చేసిన ప్రసాదాలను తయారు చేస్తున్నారు అని చెప్పి ఆరోపణలు వినిపిస్తున్నాయి. అప్డేట్స్ ఏంటి? ఏదైతే ఈ లడ్డూకు సంబంధించి కూడా పలు వివాదాలు కూడా చోటు చేసుకుంటాయి. గత రెండు రోజుల్లో కూడా లడ్డూకు సంబంధించి కూడా పలు వివాదాలు కూడా చోటు చేసుకుంటాయి. మరోపక్క సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించిన నేపథ్యంలో కూడా లడ్డూ తయారీలో కూడా ఆ అనిమల్ ఫ్యాట్ కి సంబంధించి కూడా కల్తీ జరిగిందని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. నా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి. రిపోర్ట్స్ ఆధారంగా కూడా గత వైసీపీ ప్రభుత్వం కూడా లడ్డూను కూడా పవిత్రమైన పుణ్యక్షేత్రం తిరుమలకు సంబంధించి కూడా లడ్డూను కూడా వీళ్ళు కల్తీ చేసి భక్తులకు సంబంధించి కూడా మనోభావాలు దెబ్బతీశారని కూడా ఆయన పేర్కోవడం జరిగింది. దీనిపై మరీ రాజకీయ విమర్శలు కూడా చోటు చేసుకుంటాయి. గత రాత్రి లోకేష్ కూడా చెప్పడం జరిగింది, స్వామివారితో ఎవరైనా కానీ ఇట్లా కల్తీ చేస్తే కూడా వాళ్ళు నాశనం అయిపోతారు. స్వామివారితో పెట్టుకుంటే ఆయన చాలా పవిత్రమైన పుణ్యక్షేత్రం తిరుమల, దానికి సంబంధించి కూడా వీళ్ళు నాశకం కనుక నెయ్యి కనుక సప్లై చేస్తుంటే నాశనం అయిపోతారని కూడా ఆయన కూడా విమర్శ చేశారు. అయితే ఈ లడ్డూకు సంబంధించి కూడా ఇందాక కూడా మన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. రమణ దీక్షితులు ప్రధాన అర్చకులకు సంబంధించి ఆయన కూడా ఏమేమి చెప్తున్నారంటే, గత ప్రభుత్వంలో కూడా కల్తీ జరిగింది, నేను ఎన్నిసార్లు విమర్శన చేసినా, నేను ఎన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టి చెప్పినా కూడా ధర్మారెడ్డి మరోపక్క అప్పుడున్న ఈవో కూడా ఏమాత్రం పట్టించుకోలేదు. ఏదైతే కల్తీ జరిగిందని కూడా ఆయన కూడా వ్యాఖ్యానిస్తున్నారు. మరోపక్క బీజేపీ భానుప్రకాష్ కూడా చెప్తున్నారు, ఏవైతే లడ్డూకు సంబంధించి కూడా నాణ్యత లోపం తగ్గింది, దాంట్లో క్వాలిటీ తగ్గింది, దాంట్లో టెండర్లు కూడా ఏదో కుంభకోణం జరిగింది, లడ్డూలో కూడా ఈ చేప ఆయిల్ సంబంధించి కూడా కలిసింది, దాన్ని పవిత్రమైన పుణ్యక్షేత్రం తిరుమలలో కూడా దీన్ని లడ్డూగా భక్తులు ఎంతో ప్రసాదంగా భావిస్తారో దాన్ని కూడా కల్తీ చేస్తారని కూడా ఆయన పేర్కొంటూ మరీ ఆవేదన కూడా వ్యక్తం చేశారు. మరోపక్క సుబ్బారెడ్డి కూడా నేను ఎటువంటి తప్పు చేయలేదు, లడ్డూకు సంబంధించి కూడా ఇది పవిత్రమైన పుణ్యక్షేత్రం, నేను వెంకటేశ్వర స్వామి దగ్గరకు వచ్చి కూడా ప్రమాణం చేయడానికి కూడా నేను వెనకాడనని కూడా ఆయన కూడా పేర్కొంటూ కూడా మరి చెప్పడం జరిగింది. మరొక కరుణాకర్ రెడ్డి కూడా గత సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టు కూడా నేను ఎటువంటి పాపం చేయలేదు, స్వామివారు అంటే నాకు ఎంతో భక్తి ఉంది, దీన్ని ఎటువంటి కల్తీ కూడా మేము చేయలేదు, మేము ఎక్కడికి నాకు ప్రమాణం చేయడానికి కూడా రెడీ అని చెప్పి కూడా ఆయన కూడా పేర్కోవడం జరుగుతుంది. ఇది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇది ఎంతవరకు ఈ నాణ్యత పరంగా కూడా దీనిపైన యాక్షన్ తీసుకుంటారో ఉన్న ప్రభుత్వం, మరి చంద్రబాబు నాయుడు కూడా ఏ విధంగా దీన్ని స్పందించి గట్టిగా కూడా గత పాలక మండలికి సంబంధించి కానీ గత ఈవోకు సంబంధించి కూడా ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారు. ఇది ఏదైతే మనోభావాలకు సంబంధించిన విషయంగా కూడా భక్తులు భావిస్తున్నారు. ఏదైతే ఈ అనిమల్స్ సంబంధించి ఆయిల్ కనుక కల్తీ ఉంటే అది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా భక్తులు మనోభావాలు కుదిరితే పరంగా కూడా ఇది చోటు చేసుకుంటుంది. సుజాత, మరో పక్క కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. దీని ఎంతవరకు వీళ్ళు ఫుల్ స్టాప్ పెడతారు. గత ప్రభుత్వం సంబంధించిన
నేపథ్యంలో కూడా చాలా అవినీతి జరిగిందని కూడా పలు ఆరోపణలు ఉన్నాయి. మరోపక్క ఇంజనీరింగ్ శాఖకు సంబంధించి కానీ లడ్డూల్లో కల్తీకి సంబంధించి కూడా పలు ఆరోపణలు ఉన్నాయి. మరోపక్క ముంతమామిడి పప్పు కూడా వీళ్ళు నాణ్యమైతే ముంతమామిడి పప్పు కూడా సప్లై చేయలేదు లడ్డూల్లో అని కూడా పలు ఆరోపణలు ఉన్నాయి. లడ్డూలు కూడా అమ్ముకున్నారని కూడా పలు ఆరోపణలు ఉన్నాయి. ఏదేమైపోయినా కూడా కల్తీ నేపథ్యంలో కూడా భక్తులు ఎటువంటి పరిస్థితుల్లో కూడా యాక్సెప్ట్ చేసే విధంగా లేదు. ఇది చాలా మనోభావాలకి దెబ్బతీసే విషయము. దీనికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి కానీ, నారా లోకేష్ కానీ, దేవాదాయ శాఖ కానీ, మరొక టీటీడీ ఈవో కూడా ఏ విధంగా స్పందించి దీన్ని క్లారిటీ ఇస్తారో వేచి చూడాల్సిన అవసరం ఉంది. మరొక దీనిపై భిన్న విమర్శలు కూడా చోటు చేసుకుంటాయి. రాజకీయ పరంగా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇది కనుక అవినీతి జరిగి దీని పక్క కల్తీ కనుక జరిగితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరిని కూడా వదలకూడదు అని కూడా పలు ఆరోపణలు వస్తున్నాయి. మరొక కాసేపట్లో కూడా ఈవో ప్రెస్ మీట్ జరగనుంది. దీనిపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి ఎంతవరకు కల్తీ జరిగింది, ల్యాబ్ రిపోర్ట్స్ ఏం చెప్పాయి, ఎంతవరకు దీన్ని కల్తీ వాళ్ళు చేశారు అని కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ మహేష్.